ఒక్కసారి ఎంత ఎంత కట్టుకథలాగా చెప్పారంటే స్టోరీ వీళ్ళు నిన్న పొద్దున ఇగో ఇది వాళ్ళు నిన్న విడుదల చేసిన ప్రెస్ రిలీజ్. డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు విడుదల చేసిన ప్రకటన తూతూ మంత్రంగా ఏం పెద్ద నష్టం కాలేదు, కొన్ని సదుపాయాలకే నష్టమైంది, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి గాయాలు కలగలేదు అని మొదలు తూతూ మంత్రంగా డైవర్షన్ గేమ్ లాగా స్టార్ట్ చేసింది. కానీ ఏమైంది, ఒక ఇన్స్పెక్టర్ గారు పాపం ఆయన కొద్ది నిజాయితీగా పనిచేసినట్టున్నాడు. ఆయనకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆయనకు లోకల్ ఆ ల్యాబొరేటరీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి అని కంప్లైంట్ ఇచ్చిండు, పి శ్రీనివాస్ రెడ్డి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిండు. ఎఫ్ఐఆర్లో అన్ని చాలా వివరంగా రాసిండు. వాళ్ళు ప్రెస్ నోట్లోనేమో ఏం జరగలేదు, అంత మంచిగానే ఉంది అన్నట్టు, ఏదో తక్కువ నష్టం జరిగింది అన్నట్టుగా బుకాయించే ప్రయత్నం వాళ్ళు చేస్తే, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాశారు అంటే ఎఫ్ఐఆర్లో పొద్దున 10కి అగ్ని ప్రమాదం అయింది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధ్యాహ్నం 1:30 దాకా 3 గంటలన్నర దాకా 3 అంతస్తుల భవనంలో 3:30 గంటలు పట్టిందంట మంటల అదుపులోకి తెచ్చేందుకు. మీరు ఆలోచన చేయండి, అదేమన్నా 30 అంతస్తులు కాదు, 50 అంతస్తులు కాదు, 3 గంటలు పట్టిందట. గా బుడ్డ 3 అంతస్తుల బిల్డింగ్లా ఫైర్ కంట్రోల్ చేసేందుకు. 10 గంటలకు ఈ సాక్ష్యాధారాల చెరిపివేత కార్యక్రమం ఏదైతే మొదలైందో సాక్ష్యాలన్నీ మాయమయ్యే వరకు 3:30 గంటలు నిర్విఘ్నంగా జరిగేందుకు మరి ప్రైవేట్ ఆర్మీ లాగా అక్కడ పోలీసు వాళ్ళు కానీ ఇంకా ఇతరులు కానీ సహకరించినట్టుగా కనబడతా ఉంది. 3 అంతస్తుల బిల్డింగ్లా ఫైర్ ఆపేందుకు 3:30 గంటలు పడుతుందంటే, ఇంత ఎఫెక్టివ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది మనకి, వాళ్ళకి 3:30 గంటలు పట్టిందంటే ఎవరైనా నమ్ముతారా? దీనిలో పెద్దవాళ్ళ పాత్ర లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అంటే కేవలం ఇంకా విచిత్రం ఏంటంటే, ఇక్కడ మొదటి అంతస్తులో ఫైర్ ఆపడానికే 3 గంటలు పట్టిందంట, మిగతా అంతా కలిపి అర్ధ గంటనట. ఆ మొదటి అంతస్తులోనే అసలు కీలకం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి, పెద్ద పెద్ద నేరగాళ్లకు సంబంధించిన ముఖ్యమైన కేసులకు సంబంధించి అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసేది ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ.